N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా డైలాగులు కొట్టిన దత్తపుత్రునికి తెలంగాణ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. దత్తపుత్రునికి చంద్రబాబు ప్రయోజక వర్గం ఉంది తప్ప ఏపీపై అతనికి ప్రేమ లేదు. వీరిద్దరూ కలిసి 2014-19 మధ్య ఎన్నికల్లో ఓట్లు అడిగారు. కనీసం వీరు ఉద్దానానికి నీరు ఇచ్చేందుకు ఆలోచన కూడా చేయలేదు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాను అంటే ప్రతిపక్షంలో ఉండి వీరు అడ్డుకోవాలని చూస్తుంటారు సీఎం జగన్. ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాలా. ఈ పెద్ద మనిషికి ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజక వర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు. ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు. కలిసి వచ్చి 2014 నుంచి 2019 మధ్య ఈ ఉద్యానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అది లేదు. 2014 నుంచి 2019 వీరిద్దరూ కలిసి పోటీ చేసి కనీసం ఉద్యానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు. వీళ్ళు బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచి లేదు. ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టి N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. నాంపల్లి మండలం బాధితునికి అండగా నాంపల్లి జడ్పీటీసీ ఏవి రెడ్డి గారు 10,000 రూపాయల ఆర్థిక సహాయం. నిత్యం ప్రజా సంక్షేమమే తన క్షేమంగా భావిస్తున్న జడ్పీటీసీ ఏవి రెడ్డి గారు. నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామం చెందిన పసుపుల చిలకయ్య కొన్ని అనివార్య కారణాల వల్ల కాలు సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నాంపల్లి జడ్పీటీసీ ఏవి రెడ్డి గారు తన స్వగృహానికి వెళ్లి బాధితుని పరామర్శించి అండగా ఉంటారని మనోధైర్యం కల్పించారు. అనంతరం 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో నాంపల్లి వైస్ ఎంపీపీ పానగంటి రజని వెంకన్న గౌడ్ గారు, మండల పార్టీ అధ్యక్షుడు కొమ్ము భిక్షం గారు, చిట్టెంపాడు సర్పంచ్ చంద్రమౌళి గారు, అమరేందర్, శ్రీను, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ధనసరి అనసూయ సీతక్క నన్ను ఆశీర్వదించిన, దీవించిన ములుగు ప్రజలకు రుణపడి ఉంటా. నా ప్రతి అడుగు అభివృద్ధి వైపు ఉంటుంది. మంత్రి సీతక్క గురువారం రోజు హైదరాబాద్ సెక్రటరియట్లో పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని
సమ్మక్క సారళమ్మ దీవెలతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందాం అని నన్ను ఆదరించి హక్కున చేర్చుకొని ఆశీర్వదించిన ములుగు ప్రజలకు సేవ చేస్తారని సీతక్క అన్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. అనంత పద్మనాభునికి అఖండ దీపారాధన, లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు. ఇటు విజయనగరానికి అటు విశాఖకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభ మండలం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం మార్గశిర మాసంలో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. గుత్తి మాధవస్వామి ఆలయం దగ్గర ముందుగా దీపాలను వెలిగించారు. బుధవారం సాయంత్రం నుంచి వేలాదిగా భక్తులు 3 జిల్లాల నుంచి తరలివచ్చారు. మెట్లపైన ఉన్న అనంత పద్మనాభ స్వామికి దీపారాధన సరిగ్గా 6 గంటలకు మొదలైంది. అన్ని మెట్ల మీద వేలాది మంది భక్తులు ఒక్కసారిగా కోటి దీపారాధన ఉత్సవాన్ని నిర్వహించారు. దాంతో 6:30 అయ్యేసరికి 1,00,000 దీపాలతో ఆలయం దగదగా మెరిసిపోయింది. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించారు. పోలీసులు ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. విశ్వశాంతి కోసం శ్రీ గాయత్రి మహాశాంతి యజ్ఞం విజయనగరం N45 న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్. సమస్త కర్మలలో ఉత్తమోత్తమ కార్యం యజ్ఞమని, అది మహామంత్రమని, గాయత్రి యజ్ఞ పరిమళాల్ని సందేశాల్ని సమాజానికి అందించిన మానవ జీవనశైలిలో నానాటికి కోల్పోతున్న మానవ సంబంధాలను శాంతిని నెలకొల్పడానికి వైదిక ధ్యాన యోగా కేంద్రం అధిష్టాత శ్రీ 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 శ్రీధర స్వామి మరియు ధర్మ ప్రచారకులు, కవి, రచయిత, గాయకులు, చిత్రకారులు శ్రీ 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 వేదపునీత స్వామి సంయుక్తంగా శ్రీ గాయత్రి మహాశాంతి యజ్ఞం స్థానిక ఆర్య సమాజం ప్రాంగణంలో తలపెట్టారు. ఈ నెల 17వ తేదీ వరకు జరిగే ఈ మహత్కార్యానికి సందర్భంగా గురువారం స్థానిక ఆర్య సమాజం నుంచి కోట 3 అంతలు గంట స్తంభం మీదుగా కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా కేంద్రం అధిష్టాత శ్రీ 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 శ్రీధర స్వామి మాట్లాడుతూ, సనాతన వైదిక పరంపరకు మనం వారసులమని, రాముడు శ్రీకృష్ణుడు నిరంతరం పంచమహాయజ్ఞాలు కొనసాగించారని తెలిపారు. ప్రపంచంలో శాంతి నెలకొల్పాలంటే వేదోపదేశం ఆవశ్యకతను కూడా మహర్షి దయానంద సరస్వతి చేపట్టిన మహా
సత్కార్యాల ద్వారా తెలియజేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన దయానంద సరస్వతి చేపట్టిన కార్యక్రమాల పట్ల మనం నడుచుకోవాలని కోరారు. తదుపరి ధర్మ ప్రచారకులు, కవి, రచయిత, గాయకులు, చిత్రకారులు శ్రీ 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 వేదపునీత స్వామి మాట్లాడుతూ ఇంటింటా యజ్ఞం, ప్రతి ఇంటా యజ్ఞం జరగాలన్నదే మా లక్ష్యం అన్నారు. ఈ ఊరేగింపులో గురూజీ యోగాచార్య పరమానంద విశాఖపట్నం, సత్యనారాయణ వరంగల్, కార్యనిర్వాహకులు రత్నకుమారి, అలాగే భక్తులు పాల్గొన్నారు. కమ్మవీధి ఆర్య సమాజంలోని 5 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పట్లో శ్రీరామచంద్రుల కాలంలో ప్రతి ఇంట్లో ఆ యజ్ఞం జరగడం వల్ల ప్రతి నెల 3 వర్షాలు కురిసేవాయి. ఇదంతా ఇంట్లో జరగాలన్నది సంకల్పం అండి. ఇవాళ నుంచి ప్రతి ఒక్కరు చూసన్నా హోమం చేసుకుంటే ఎంతో అంత వాళ్ళకి కలిగినంత ద్రవ్యం పెట్టుకుని హోమం చేసుకుంటే కనుక ఇంటికన్నా ప్రకృతి ఇదేమంటే పోతూనే మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఇవాళతో అన్న అందరూ మారితే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఇంకా ఇవాళ నుంచి మరొక 3 రోజుల కార్యక్రమం ఉంది. అందరూ వచ్చి పాల్గొంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అసలు ఏం జరుగుతుంది అన్నది. కాబట్టి సంకల్పం అయితే ప్రకృతి ఇదే మా ధ్యేయం. కమ్మవీధిలో ఉన్న ఆర్య సమాజం ఎన్నో ఏళ్లుగా సామాజిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మార్గశిర మాసంలో 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీ గాయత్రి మహాశాంతి యజ్ఞాన్ని మరి ఆర్య సమాజ కార్యవర్గం నిర్ణయించింది. ప్రతిరోజు ఉదయము సాయంత్రము అగ్నిహోత్రము, భజనలు, వేద ప్రవచనాలు జరుగుతాయి. అలాగే 17వ తేదీ నాడు ఉదయము పూర్ణాహుతి జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న మానవులందరూ రకరకాలైనటువంటి భేదభావాలు, రాగద్వేషాలు వదిలిపెట్టి ఒక్కటి కావాలి అనే ఉద్దేశ్యంతో మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. అదే లక్ష్యంతో ఆర్య సమాజం పనిచేస్తుంది. అష్టాంగ యోగము, పంచమహాయజ్ఞాలు, చతుర్విధ పురుషార్థాలు, రుణత్రయము, అలా మరి ఎన్నో వైదిక ధార్మిక అంశాలను నిరంతరం ప్రచారం చేస్తూ ఉంది. ప్రజలందరికీ విషయం తెలియాలని ఈరోజు ఆర్య సమాజము ధార్మిక యాత్రను చేపట్టింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి భేదభావం లేకుండా, తారతమ్యం లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ధార్మిక లాభాన్ని, ఆరోగ్య లాభాన్ని, అన్ని విధాలైన లాభాలను పొందాలని కోరుకుంటున్నాము. మహర్షి దయానందుడు మనకు గొప్ప లక్ష్యాన్ని అందించాడు. కృణ్వంతో విశ్వమార్యం, ఈ ప్రపంచాన్ని ఆర్యులుగా శ్రేష్ఠులుగా చేయండి. కనుక ప్రపంచానికి శాంతి కావాలి అంటే కేవలము వేదమాత సందేశం ఒక్కటే మార్గము, మరొక మార్గం లేదు. కాబట్టి ఈనాడు అన్ని రకాల భౌతికమైన, ఆర్థికమైన వనరులు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కానీ మానసిక శాంతి అనేది లేకుండా పోతుంది. కాబట్టి మానసిక శాంతి, నైతిక శాంతి, సామాజిక శాంతి కావాలంటే మనము వేదోపదేశము విని తెలుసుకొని ఆ మార్గంలో నడవడం ఒక్కటి శరణ్యము. కాబట్టి మహర్షి దయానందుడు చెప్పినటువంటి మార్గంలో ఆర్య సమాజం నడుస్తుంది. మహర్షి దయానందుడు కూడా వేదాలు చెప్పినటువంటి సత్యాన్ని మళ్ళీ తెలియజేశాడు. కాబట్టి ఈనాడు రకరకాలైనటువంటి దేవీ దేవతలు, బాబాలు, దొంగ గురువులు మరి ఎంతోమంది పెరిగిపోయారు. వీటన్నిటికీ నివారణ ఒక్కటే, అసలైన వేద ధర్మం ఏమిటో మనం తెలుసుకోవడం. అది ఒకటే శరణ్యం. అందుకే ఆర్య సమాజము ఒకే పరమాత్మ ఉపాసన గురించి తెలియజేస్తుంది. ఒకే పరమాత్మ, ఒకే లక్ష్యము, ఒకే ధర్మము, ఒకే మానవ జాతి. కనుక ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొని మరి ఆర్య సమాజం ఇచ్చే వేద సందేశాలను తెలుసుకొని తమ జీవితాలను ఉద్ధరించుకుంటారని ఆశిస్తున్నాను.